హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి, రేషియో ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇఫ్ 60% ఆఫ్ ఏ ఈక్వల్ 4/5 ఆఫ్ బి, దెన్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు హౌ మచ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. అంటే ఎలా అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మనకు సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు, మనకు 60% ఆఫ్ ఏ ఈక్వల్ 4/5 ఆఫ్ బి అన్నాడు. సో 60 కదా, పర్సెంట్ అంటే మనకి 100 కాబట్టి 60/100 అని రాసేసుకుందాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ హాఫ్ ఏ అన్నాడు. మనకి ఇక్కడ హాఫ్ అంటే ఏంటిది, మల్టిప్లికేషన్ కదా. సో ఇంటూ ఏ ఈక్వల్ టు 4/5, మళ్ళీ అగైన్ ఆఫ్ అని ఉంది. ఆఫ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఇంటూ బి. సో ఇక్కడ చూడండి, మనకు 0 క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఇక్కడ చూడండి 2 3 6, 2 5 10. ఓకే, ఇది అయిపోయింది. 3/5 ఇంటూ ఏ ఈక్వల్ టు 4/5 ఇంటూ బి. మనకి ఇక్కడ ఏ ఇస్ టు బి వాల్యూ రావాలి కాబట్టి మనం ఇక్కడున్న వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3/5 ఇంటూ ఏ ఈక్వల్ టు 4/5 ఇంటూ బి. సో మనకి ఏ ఇస్ టు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ ఏ ఇస్ టు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏ ఇస్ టు బి వాల్యూని మనం A/Bగా రాసుకోవచ్చు. సో A/B ఈక్వల్ టు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న 4/5 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసుకొని, ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న 3/5 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది కాబట్టి అదేమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది. సో రెసిప్రోకల్ అంటే మనకి ఇక్కడ ఏంటిది, న్యూమరేటర్ అనేది డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, 3/5 అనేది 4/3 అవుతుంది. సో 5 క్యాన్సిల్. మనకి రిమైనింగ్ ఏం మిగిలింది, ఇక్కడ A/B ఈక్వల్ టు 4/3. సో A/B అనేది మనకు దాన్ని రేషియోలో ఎలా రాసుకోవచ్చు, ఏ ఈజ్ టు బి అని రాయొచ్చు. సో ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 4/3 అంటే రేషియోలో మనం 4:3 అని రాయొచ్చు. సో మనకి ఇక్కడ టోటల్గా ఆన్సర్ ఎంత వచ్చేసింది, ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 4:3 ఈజ్ ద ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇఫ్ 50% ఆఫ్ ఏ ఈక్వల్ టు 2/3 ఆఫ్ బి, దెన్ ఏ ఈజ్ టు బి. మనకు పైన చెప్పినట్టు ఇక్కడ అర్థమైంది కదా. సో ఈ ఆన్సర్ మీకు తెలిసి కామెంట్ చేయండి. ఓకే, ఈ ఆన్సర్ మీకు ఖచ్చితంగా మీకు అర్థమైందని నేను అనుకుంటా. ఓకే, ఈ ఆన్సర్ మీకు తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.